ప్రేక్షకులు చాలామంది అన్ని భాషల్లో మిమ్మల్ని గుర్తుపట్టిన హిందీ పాటలు మీరు పాడినవి కొన్ని రావాల్సినంత అప్పుడు మీరు పాడారా అని ఆశ్చర్యపోయే కొన్ని సాంగ్స్. ఇది సాహిబ్ అనే పిక్చర్లో నేను బపీ లహరి ఒక పాట పాడాను, యార్ బినా చైన్ కహా రే, యార్ బినా చైన్ కహా రే, ప్యార్ బినా చైన్ కహా రే, సోనా నహీ చాందీ నహీ యార్ తో మిలా అరే ప్యార్ కర్లే. ఈ పాట చాలా పాపులర్, కానీ చాలామందికి నేను పాడానని తెలీదు. తర్వాత ఇంకోటి బోల్ బేబీ బోల్ రాక్ అండ్ రోల్ అనే పాట, నేను కిషోర్ కుమార్, అది కూడా ఎవరికి తెలీదు. జబ్ లడ్కీ సిటీ బజాయే और लड़का छत पर आ जाए అనే పాట కిషోర్ కుమార్. కిషోర్ కుమార్ గారు ఎలా ఆస్వాదించేవారు మీ పాటని? చాలా సరదాగా ఉండేవాడు రికార్డింగ్లో. ఆయన ఎట్టా తెలుసా, ఒక చోట నుంచుని పాడు, ఆయన పాడాడంటే రూమ్ అంతా పరిగెత్తాలి. మీరేమో అందుకని ఏం చేసేవాళ్ళు, ఇంత ఎత్తున స్టూల్ పెట్టేవాళ్ళు, చైర్ కూడా కాదు స్టూల్, దాని మీద కూర్చోవాలి. ఆయన ముందర స్టాండ్ పెట్టి పేపర్ పెడతారు, దాని మీద కూర్చొని పాడాలి, లేకపోతే ఒక చోట నిలవడు, దున్నేస్తాడు అంతా. కచేరీలో చూశాను ఆయన్ని స్టేజ్ మీద, మైక్ చేతిలో పెట్టుకుని, వైర్ ఉంటుంది ఎంత పడుకుని, అది పట్టుకుని దొల్లికెంతలు స్టేజ్లో దొల్లుతూ పరిగెత్తూ పాడుతూ, అమ్మ బాబోయ్ అంటే పాడతాడు. సరదాగా ఉంటాడు, జాలీగా జోకులు వేసుకుంటూ సరదాగా. రఫీ గారు నేను తెలుగులోనే పాడాం. మీరు ఎందుకు మ్యూజిక్ డైరెక్షన్ కంటిన్యూ చేయలేదు? మీరు ఒకటి చేశారు, ఒకటి చేసిన తర్వాత కొన్ని క్యాసెట్స్ కూడా చేశారు మీరు. క్యాసెట్స్ ప్రైవేట్ క్యాసెట్స్ రే, మౌన పోరాటం సినిమా ఒకటే చేశాను నేను. నన్ను వాళ్ళు అడిగారు, అంతకుముందు కూడా అడిగారు, నేను చేయలేదు. ఆ పిక్చర్ మాత్రం మీరు తప్పకుండా చేయాలని అడిగారు, మౌన పోరాటం, సరే సరదాగా చేశాను అంతే. మీ పాటలు ఇంతమంది సింగర్స్ మీలాగే దాదాపు దగ్గరగా ఉన్నంత వరకు పాడతారు స్టేజ్ మీద. అవి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, మీలాంటి వారి పాటలు పాడినప్పుడు ఒక ప్రెషర్ ఉంటుంది, మీరు పాడినట్టే పాడాలి, మన పాటలు వాళ్ళు ఆనందంగా పాడుతున్నారని సంతోషం నాకు. ఆహా, నా పాటలు పాడుతున్నారు కదా అని, వాళ్ళు ఇష్టపడి నా పాటలు పాడుతున్నారు కదా, అందువల్ల నాకు సంతోషం. మీ స్వర వారసులు ఉన్నారా జానకి గారు? నిజంగా వారసులు అంటే ఎవరు ఉన్నారు? ఇప్పుడు పాడే పిల్లలు పాడుతున్నారు కదా, కొత్తగా పాడేవాళ్ళు. వాళ్ళు అట్ట పాడాలనే ఆనందంతో నా పాటలు నాకు మళ్ళీ పాడాలనే ఆనందంతో తెచ్చుకుని పాడుతూ ఉంటారు. ఇప్పుడు సినిమాలో కూడా ఎంతోమంది, ఇప్పుడు చిత్ర వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి నా అడ్మైరర్సే. చిత్ర ఉంది చిన్నప్పటి నుంచి అసలు నా భక్తురాలని చెప్పొచ్చు అమ్మాయి. అవును, పిచ్చి ప్రేమ. అద్భుతమైన ప్రయాణం మీది. మీరు ఇంకా అసలు 10 కాలాల పాటు పాడుతూనే ఉండాలి. పాడుతున్నాను, ఉన్ననాళ్ళు పాడాలనే. అడపదడప ఎప్పుడన్నా ఒక రికార్డింగ్ ఉంటుంది, ప్రైవేట్ సాంగ్స్ భక్తి పాటలు అవి వస్తూ ఉంటాయి. సినిమాలో కూడా ఈ మధ్యనే పాడాను, తమిళ్లో అర్జున్ పిక్చరు డ్యూయట్, నేను బాలసుబ్రహ్మణ్యం. బాగానే ఉంది పాట, పర్వాలేదు. మీరు డబ్బింగ్ కూడా చెప్పారా జానకమ్మ గారు? డబ్బింగ్ సందమామ రావే అనే పిక్చర్లో సుజీ అని అమ్మాయి యాక్ట్రెస్, చిన్నప్పుడు సుజీత చిన్నపిల్లప్పుడు, ఆ అమ్మాయికి డబ్బింగ్ మాట్లాడాను. తర్వాత జడ్జిమెంట్ అనే పిక్చరు. అవన్నీ చుట్టూ జరిగిన కొన్ని సంఘటనలు అయినా కూడా మీరు మాత్రం పాట కోసమే పుట్టారు, పాట మీకోసం పుట్టింది కూడా. మీరు అన్ని భాషల్లో రాణించి పాడారు దాదాపుగా. దక్షిణ భారతదేశం పాడాను, ఒరియా, బెంగాలీ, కొంకణి, తుళు, సౌరాష్ట్ర, అబ్బా, సిన్హలీసు అని ఒరియాలో చాలా ఉన్నాయి మంచి పాటలు, చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఫలానా భాష నేను పాడలేదు, పాడాలి. బడుగాను భాష, ఊటీ ఆ భాష ఒకటి ఏవో పాడాను. హిందీ, తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం రెగ్యులర్గా. పంజాబీ కూడా, మలయాళం పిక్చర్లో ఫుల్ పంజాబీ సాంగ్. మలయాళం పిక్చర్లో పంజాబీ సాంగ్? అవును, నేను పిబి శ్రీనివాస్ పాడాను. తర్వాత జర్మన్ లాంగ్వేజ్లో పాడాను, ఇంగ్లీషు, తెలుగులోనే ఇంగ్లీష్ పాట పాడాను, స్వయం కృషి, అందులో ఒక ఇంగ్లీష్ పాట తప్ప మీకు వేరే ప్రపంచం తెలుసా అసలు? నేను ఏం చేస్తాను, పాడితే లేకపోతే ఇంట్లో కూర్చుంటా అంతే. వంట అది ఎప్పుడేం చేశారా? వంట రాదు. నాకు అదృష్టం ఏంటంటే, మా అత్తగారి ఇంట్లోనేమో మా అత్తగారే చూసుకునేవాడు నన్ను, చాలా బిడ్డ కంటే ఎక్కువగా ఆవిడ చూసుకున్నారు. ఎప్పుడు బయటే రికార్డింగ్లే, వద్దున పోదు ఎప్పుడు అసలు ఇంటికే వచ్చేదాన్ని కదా. తర్వాత నాకు అదృష్టం ఏంటంటే, నా కోడలు బాగా చూసుకుంటుంది. ఇప్పుడు కోడలు, అప్పుడు అత్తగారు. నాకు అసలు రెస్పాన్సిబిలిటీ లేదు ఇంట్లో. జానకి గారి కట్టు బొట్టు కూడా ప్రత్యేకంగా ఉండేది ఎప్పుడు కూడా. మీరు ₹100 అంత పెద్ద బొట్టు పెట్టుకుని చక్కగా కళకళలాడుతూ అట్ట బొట్టు పెద్దదిగా పెట్టుకునేదాన్ని, ఇష్టంగా ఉండేది. ఇప్పుడు స్పెసిఫిక్గా మీరు మీ కాస్ట్యూమ్ కూడా ఒక పద్ధతిగా మీరు మార్చుకున్నారు అంతే. తను పోయిన తర్వాత నేను కలర్ శారీస్ అన్నీ కట్టుకోవట్లేదు, వైటే కట్టుకుంటాను, జరీ కూడా కట్టుకోను.
సిల్క్ ఇవన్నీ కట్టను. ఎందుకో అట్ట అయిపోయింది. అందరూ గొడవ చేశారు, ఎందుకు ఇట్లా ఉండాలి, నువ్వు హాయిగా మంచి బట్టలు అవి కొట్టుకునేదిగా ఉండొచ్చు కదా, బొట్టు పెట్టుకోవచ్చు కదా. బొట్టే తనే లేనప్పుడు ఇంకా బొట్టు ఎందుకు, నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మొహం అంతా ఇంత పెద్ద బొట్టు పెట్టినా కూడా అప్పుడు పెట్టుకున్న వాల్యూ ఉంటుందా? ఉండదు కదా. తను ఉన్నప్పుడు ఎంత పెద్ద బొట్టు పెట్టినా దానికి వాల్యూ, ఇప్పుడు మొహం అంతా బొట్టే పెట్టినా కూడా ఆ వాల్యూ రాదు. మీకు ఇంకేమైనా ఏమేమి కోరికలు ఉన్నాయమ్మా ఇప్పుడు? ఇప్పుడు నాకేమీ అన్నీ నాకేం చూశారు, నాకు నిండైన జీవితం. నేనెవరని నేను తెలుసుకోవాలి. నాకు అంబిషన్ అదొకటే, నేనెవరు. ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది అది. మనం ఈ దేహం కాదు, మనలో ఉండే పరమాత్మని మనం తెలుసుకోవాలి. మనకు కావాల్సింది అది. ఏదో కారణంతో దేహం పెట్టుకుని మనం వస్తాం, కానీ ఈ దేహం మనం కాదు. మనలో ఉండేదే పరమాత్మ, అది మనం తెలుసుకోవాలి. అదే నా అంబిషన్. అది తెలిసిందంటే ఇంకా ఉండక్కర్లేదు. అది తెలుసుకుంటే దాకా ఈ దేహాన్ని ఎట్టయినా కాపాడమని ప్రే చేసుకోవాలి. ప్రతి మనిషి తొందరపడాలి ఈ విషయానికి, లేట్ చేయకూడదు. మిగిలినవన్నీ ఏమున్నాయి, మళ్ళీ రొటీన్ తింటాం, పడుకుంటాం, పోతాం, మళ్ళీ వస్తాం, పోయినా మళ్ళీ వస్తాం. ఎక్కడికి పోతాం? మళ్ళీ పుడుతుంది ఆత్మ. ఇది పుట్టకుండా దీన్ని పరమాత్మలో ఐక్యమేట్ చేసుకోవాలంటే పరమాత్మ ఎవరని మనం తెలుసుకోవాలి, మనలో ఉండే పరమాత్మని మనం తెలుసుకోవాలి, అంతే. అది కావాలి నాకు, అంతకంటే ఇంకేం లేదు. ముసలావిడికి పాడిన ఒక్క లైన్. போடா போடா போக்க எள்ளு காட்டுக்கு தைக்க எங்க ஊர் வைக்க உன்னை எங்க கொண்டு வைக்க போடா போடா போக்க எள்ளு காட்டுக்கு தைக்க மம்மி பேரு மாறி என் ஊரும் வேலைச்சேரி అరే அடிக்கடி என்ன வந்து கிடைக்கும், அந்த சங்கீதம் ரொம்ப ரொம்ப பிடிக்கும், தம்பூர சுதிக்கும், மிருதங்க ஜதிக்கும், மண்டைய போட்டாரேன் தாத்தா, మమ్మీ పేరు మారి ఏం ఊరం వేలచేరే. తెలుగులో కూడా ఉంది, పాప పేరు మళ్ళీ అని వస్తుంది. ఈ ముసలమ్మ పాట ఉంది, ఇది ఉంది. పరువమే పుదియ పాడల్ పాడు. ఒక 16-17 ఏళ్ళ అబ్బాయి, అప్పుడే గొంతు మారి అబ్బాయి గొంతు వస్తుంది. అదే ఇళయరాజా తమిళ్లో ఫస్ట్ పాడింది. ఏంటి ఈ పాట ఎట్ట పాడదు, రికార్డింగ్కి వెళ్ళేదాకా పాట ఏమిటో తెలీదు. ఈ పాట నేనెట్ట పాడతాను, మగవాళ్ళ పాట అంటే, లేదు మీరే పాడాలి. ఎలా గుర్తు? ఎక్స్పెరిమెంట్లు చేశాడు నా గొంతు మీద. సరే ట్రై చేస్తానని చెప్పాను, పాడాను, బాగా వచ్చింది, హిట్. అదే తెలుగులో ఉంది. తర్వాత ఆ పాట కూడా అని చెప్పాను, ఒకటి అగ్గలిగా ఒకటి గొంతు పెట్టుకుని పాడాలని. దానికి చాలా పోట్లాడాను నేను. ఈ రకంగా గొంతు నాశనం అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ రికార్డింగ్ ఉంది, వేరే రికార్డింగ్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి బాగా పాడాలి కదా, గొంతు అంతా పాడి ముందుగా చెప్పొద్దా నాకు ఇట్లాంటి పాట అని చెప్తే ఆ రోజు వేరే రికార్డింగ్ పెట్టుకోకుండా ఉంటాను, ఇక్కడ పాడి నేను ఇంకో రికార్డింగ్కి వెళ్ళాలి, గొంతు ఏమైపోతుంది. పెద్ద పోట్లాటేసుకున్నా. ఇళయరాజా అన్నీ ఇట్లా అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేసేవాడు. మీకు బాగా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారని చెప్పచ్చా? అందరూ అయ్యో, ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పాట రత్నం, ఒక్కొక్క పాట కాదు ఎన్నో పాటలు. మరి తెలుగులో కూడా ఎన్ని మంచి పాటలు ఉన్నాయి. నరుడా ఓ నరుడా, నరవరా కురువరా, నరవరా కురువరా, ఎంత హిట్. ఇప్పుడు పెండెల నాగేశ్వరరావు గారు ఎన్ని మంచి పాటలు పాడాను. ఇప్పుడు ఆంధ్ర మహావిష్ణువులో వల్లభా ప్రియ వల్లభ విన్నారా? నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ. నవ్వు ఎలా సాధ్యమయ్యేది మీకు పాటలు? అది ఎలా? ఇదే ఇట్టగా అది అంటగా నవ్వడం. ఎందుకంత జోకులు చెప్పి నవ్వించేవారా మిమ్మల్ని, లేక మీరే? చెప్పక్కర్లే, పాటలు ఆటోమేటిక్గా పాడుతూ పాడుతూ నవ్వుతాం కదా ఆటోమేటిక్గా. అందులో సగమా గమదా అని కూడా నవ్వేశారు. కొన్ని ఇప్పుడు పాడే పాటలు కొన్నింట్లో డ్యూయెట్లు ఉంటాయా, మేల్ వాయిస్ ఎప్పుడో పాడేసి లేకపోతే పాడు, నేను పాడేసి తర్వాత ఎప్పుడో మేల్ వాయిస్ మిక్స్ చేస్తారు. ఆ లైన్ మేల్ వాయిస్ పాడే లైన్లో నీ నవ్వు ఎంతో అందం అని వస్తుంది అనుకోండి, తర్వాత నా లైన్ వస్తుంది, ఆ మధ్యలో గ్యాప్ వస్తుంది, నీ నవ్వు ఎంతో అందం అని ఇంకో లైన్ పాడతాడు కదా. ఆ 2 లైన్లకి మధ్యలో ఒక నవ్వు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అక్కడ పాట ఉండదు కానీ గ్యాప్ ఉంటుంది, అది ట్రాక్ వేయమని ఆ మధ్యలో నవ్వేస్తాను నేను. తర్వాత ఆయన పాడుకుంటాడు, కరెక్ట్గా సూట్ అవుతుంది, నీ నవ్వు ఎంతో అందం అనగానే నవ్వు వస్తుంది. రెహమాన్ గారితో మీరు? రెహమాన్ దగ్గర చాలా మంచి పాటలే పాడా. నెంజి నిలే
ఊంజలే నాణంగల్ ఎన్ కണ്ணிలే. ఈ పాట హిందీలో లతా పాడింది. జియా చలే జా చలే. ఇది తెలుగు తమిళ్లో యమ హిట్ అంటే అంత హిట్ అనమాట. రెహమాన్ది. చాలామంది నా ఫ్యాన్స్ కంపేరింగ్ కోసం హిందీ క్యాసెట్లు కొనుక్కున్నారు. అబ్బా, నేను పాడింది ఎట్టా ఉంది, అది ఎట్ట పాడింది. మీకేమనిపించింది? నాకు అందరూ ఫోన్లు చేసి అమ్మ మీరు పాడిందే మాకు చాలా నచ్చింది. ఓ, ఆవిడ బాగా పాడుతుంది ఆవిడకే, కానీ వాళ్ళందరూ చెప్పడం మాకు నచ్చలేదు, మాకు మీరు పాడిందే నచ్చింది. తర్వాత ఇంకోటి మార్గళి తింగళల్లవా అని ఒక పాట, చాలా హిట్ సాంగ్ రెహమాన్దే. దానికి తమిళనాడు గవర్నమెంట్ అవార్డు కూడా వచ్చింది. తర్వాత తెలుగులో కూడా వచ్చింది మొదల్వన్, ఒకే ఒకడు. అది తమిళ్లో పాడాను, తెలుగులో పాడాను. ఎర్రాన్ని కుర్రదాన్ని గోపాల అదొకటి, అది కూడా రెహమానే. అది హిందీలో తెలుగులో తమిళ్లో కూడా నేనే పాడా. ఒట్టగత్త కట్టికో అదొకటి, కొంటగాన్ని కట్టుకొని వస్తుంది తెలుగులో. అది రంగీలా, అందులో కూడా ఎప్పుడో అప్పుడు కలంటు రాని కన్నులు ఎందుకు అని ఒక పాట, ఇంకొకటి యాయిరే యాయిరే అనేది. ఆ రెండు పాటలు తెలుగులో నేను పాడాను, రెహమాన్దే. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పూలా కనిపిస్తున్నారు మీరు. అన్నీ మంచి పాటలు. గున్న మామిడి కానీ, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండుండేవి, ఒక గూటిలోన కోయిలుండేది, ఒక గూటిలోన చిలకుండేది, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండుండి. నవ్వుతూ ఆడవడం, ఏడుస్తున్నావడం. సిరిమల్లె పువ్వా, అది తమిళ్లో నేషనల్ అవార్డు, ఫస్ట్ నేషనల్ అవార్డు ఆ పాటకి. తర్వాత తెలుగులో తీశారు. తెలుగులో తీసినప్పుడు చక్రవర్తి వేరే పాట ట్యూన్ చేశాడు, అది వినిపించాడు కూడా, చాలా మంచి పాట చేశాడు. కానీ వాళ్ళు ప్రొడ్యూసర్లు అంటే మాకు సెంటిమెంటల్గా మాకు అదే కావాలి అని చెప్పి ఆ ట్యూనే పెట్టించారనమాట. మిగిలిన పాటలన్నీ వేరేనే, అదొక్కటే ఆ ట్యూను. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. మ్యూజిక్ ఎప్పుడు ఇప్పుడు ఇంకా న్యూస్ ఛానల్స్లో కూడానండి, పాటకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఇప్పుడు ఇంకా కాంపిటీషన్స్ అన్నీ వస్తాయి కదా, పిల్లలందరూ నేర్చుకుని పాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మేము పాడిన పాటలన్నీ ప్రాక్టీస్ చేసి మేము ఇచ్చిన ఎక్స్ప్రెషన్, మేము ఇచ్చిన మాడ్యులేషన్స్తో పాడుతున్నారు. వాళ్ళకు మ్యూజిక్ డైరెక్టర్ పాట ఇచ్చినప్పుడు దాన్ని వాళ్ళకి సొంతం చేసుకుని మాడ్యులేషన్స్తో, ఎక్స్ప్రెషన్స్తో వాళ్ళ గొంతులో చక్కగా అందంగా వాళ్ళు పాడగలగాలి. దానికి ఏం చేయాలంటే వీళ్ళు ఉత్త సినిమా పాటలే మేము పాడినవే ప్రాక్టీస్ చేయకుండా ప్రైవేట్ సాంగ్స్, సినిమా సంబంధం లేనివి తయారు చేసి వీళ్ళకి నేర్పాలి. ఎవరన్నా నేర్పించి ఆ పాటలు పాడించాలన్నమాట. అప్పుడు వీళ్ళు ఎట్టా పాడుతున్నారు ఏంటి అనేది వస్తుంది. నేను మాట్లాడిందంతా విన్న ప్రేక్షకుల జనానికి చాలా సంతోషంగా నమస్కారం చేస్తున్నాను. అందరూ బాగుండాలి. వెరీ హ్యాపీ. కళాయిమామణి డాక్టర్ ఎస్ జానకి గారు, థ్యాంక్ యూ. మీరు 10 కాలాలు పాడుతూ